హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మేమందరము అక్క చెల్లెళ్ళమందరము ఒక దగ్గర గ్యాదర్ అయ్యామండి. మంచిగా ఒక కట్టెల పొయ్యి మీద బిర్యానీ చేసుకున్నాము. మంచిగా గోంగూర పుదీనా కర్రీ చేసుకున్నాము. మంచిగా వంట అయిందండి. చూడండి, కట్టెల పొయ్యి మీద రైస్ రెడీ అయిపోయింది. ఇంకా వడ్డించుకోవడమే ఉందండి. రెడీ అయిపోయింది. చూడండి, చాలా టేస్ట్ ఉంటుందండి కట్టెల పొయ్యి మీద వంట చేస్తే. బిర్యానీ చేసామండి. మంచిగా అరిటాకులండి, అరిటాకులు తీసుకొచ్చాము. చూడండి, రెండు అరిటాకులు తీసుకొచ్చి చక్కగా వీటిని ఇప్పుడు కట్ చేయాలి. కట్ చేసి మంచిగా కడగాలండి. కడిగి ఇందులో వడ్డించుకొని తిందామని హ్యాపీగా ఫ్యామిలీ అందరం అనుకుంటున్నాము. చూడండి, ఈ విధంగా కూర్చున్నామండి అందరము. అక్క వాళ్ళందరూ కూర్చున్నారు. నేనైతే షూట్ చేస్తున్నా. నేనైతే లేను ఆ గ్రూప్లో. చూడండి, ఈ విధంగా అక్క బావ పిల్లలు అందరు కూర్చున్నారండి. కూర్చొని చక్కగా బిర్యానీ రెడీ అయిపోయింది. ఆకులన్నీ కట్ చేసి మంచిగా కడిగి పెట్టామండి. అందరూ వడ్డించుకుంటున్నారు. ఇప్పుడు కరెంట్ లేదండి ఇంట్లో. తినే టైంకి కరెంట్ లేదు. కొంచెం చీకటిగా ఉంది. చూడండి, ఈ విధంగా అందరు కూర్చొని మంచిగా రైస్ వడ్డించుకోవడానికి అన్నీ రెడీ చేస్తున్నారు. మా బావగారేమో మంచిగా వడ్డిస్తున్నారు. చూడండి, ఈ విధంగా ఉంటుంది కదండి. ఫ్యామిలీ అందరు కలిసి తింటే, కలిసి ఉంటే చాలా హ్యాపీగా ఉంటారండి. ఎవరైనా 15 నిమిషాలు కలుసుకొని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. చూడండి, అందరు కలిసి కూర్చున్నారు మంచిగా. ఓకే ఫ్రెండ్స్, చూడండి, గోంగూర కర్రీ చేసుకున్నాం. ఇందులోకి గోంగూర పుదీనా స్పెషల్ కర్రీ చేశాము. చాలా బాగుంటుందని. చూడండి ఫ్రెండ్స్, నేనైతే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. వాళ్ళైతే తింటున్నారు. చిన్న నువ్వు ఇట్రా జరుగుట కానీ అన్ని ప్లేట్లు వేస్తే ఒక షూట్ వద్దు, అట్లా అవసరం లేదు. అసలు ఇది అమ్మ దేవ లైట్స్ ఏది వస్తాను అక్కడే ఉన్నాయి ప్లేట్లే కానీ తేపోరా స్టాండ్కి. బేబీ ఆకుతో పాడేది బేబీ ఏం కాదు. అరే తీసుకోండి మరి. ప్లేట్ సరిపోతే అన్ని కొద్దిగా మసాలా అంతేసింది రాదు. తీసుకోవాలి కొట్టించి అయిపోతుంది. ఇంకెవరికైనా కావాలా?
గోంగూర కర్రీ. నేను ఇక్కడే కూర్చుంటా. నేను వద్దా?